సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకు సంబంధించి 2,00,000 ఉద్యోగాలని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని ఖచ్చితంగా మోసం చేస్తుందంటూ నిరుద్యోగులు గత కొద్ది కాలంగా అయితే చాలా వరకు ఉద్యమాలు చేస్తున్నారు. ఈరోజు ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ 19,000 ఉన్నాయని చెప్పేసి గతంలో ఏదైతే డీజీపీ చెప్పిన ప్రకారం ఖచ్చితంగా 5,000 పోస్టులు కాదు 19,000 నోటిఫికేషన్లు 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడించడం జరిగింది. సో నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ కూడా చేసినారు. లాఠీ చార్జ్ కూడా పోలీసులు చేయడంతో చాలా వరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో నిరుద్యోగులు గత కొద్ది కాలంగా ఏదైతే ఎస్ఐపిసి కానిస్టేబుల్ ఈ ఎస్ఐపిసి కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. చాలా వరకు ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో సో ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడితోని కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేస్తుంది. 2.5 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేవలం 11,500 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. బట్ ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క లాగా చెప్తున్నారు. ఒక మంత్రి 60,000, ఒక మంత్రి 70,000, ఒక మంత్రి 80,000 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫిగర్స్ చెప్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 11,500 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాటికి వీళ్ళు నియామక పత్రాలు ఇస్తున్నారు. కొన్ని కోర్టు ఇష్యూస్ క్లియర్ చేశారు కాబట్టి అవి మా ఖాతాలో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్న పరిస్థితి. సో ఖచ్చితంగా నిరుద్యోగులు అయితే ప్రభుత్వం మీద బగ్గుమంటున్నారు. రోజు రోజుకి వాళ్ళ కార్యాచరణ ఉధృతం చేస్తున్నారు. గతంలో కూడా దిల్సుఖ్ నగర్లో కూడా చాలా వరకు నిరుద్యోగులు మీటింగ్స్ పెట్టుకున్నా ఇది చేస్తున్న ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. చిక్కడపల్లి లైబ్రరీలో కూడా ఎవరిని రానివ్వకుండా, అవుటర్స్ రానివ్వకుండా, లేకపోతే లైబ్రరీలో కూడా బయటికి రానివ్వకుండా చాలా వరకు మొత్తం మళ్ళీ విద్యార్థులంతా రౌండప్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ నిర్బంధ పాలన చేస్తున్నారని చెప్పేసి నిరుద్యోగులు కూడా మండిపడుతున్నారు. సో ప్రజాపాలన అనుకుంటూ ఉద్యోగాల కోసం మేము రోడ్డు ఎక్కితే, ఉద్యోగాల కోసం మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు ఇష్టం వచ్చినట్టు మాపై లాఠీ చార్జ్ చేస్తున్నారు, మాపై కేసులు పెడుతున్నారంటూ కూడా నిరుద్యోగ జేసీ నాయకులు మండిపడుతున్నారు. సో ఈరోజు సంబంధించి కూడా చాలా వరకు గత కొద్ది కాలంగా ఏదైతే 19,000 ఉద్యోగాలు పర్టికులర్గా ఈ 19,000 ఉద్యోగాలు మీ డీజీపీ చెప్పారు కదా, గతంలో 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి డీజీపీ చెప్పిన ప్రకారమే మేము అడుగుతున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము బస్సు యాత్రలు చేసాం. మీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా వరకు మేము గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ మేము కలిసి మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి చాలా వరకు మోసం చేసిందని మిమ్మల్ని తెచ్చుకుంటే మీరు అంతకంటే ఘోరంగా ఉన్నారని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే మండిపడుతున్న పరిస్థితి. సో రాహుల్ గాంధీ స్వయంగా ఎలక్షన్ టైంలో కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులకు అండగా ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీని ఇక్కడ చూసి నమ్మలేదు. మేము రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసాం, అందరితో ఓట్లు వేయించాం. మా ఊళ్ళలో అమ్మా నాన్నతో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మన బ్రతుకులు మారుతాయంటూ చాలా వరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా బస్సు యాత్రలు చేశారు, చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేశారు. బట్ 2.5 సంవత్సరాలు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. యూత్ లిక్రేషన్లో భాగంగా ఇటు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తున్నారు. ఆ నిరుద్యోగ భృతి కూడా ఇంతవరకు ఒక్కరికి లేదు. మరో పక్కన ఏదైతే రాజీవ్ యువ వికాసం కింద చాలా వరకు ఆ స్కీమ్ కూడా అటకెక్కిచ్చేశారు. సో చాలా వరకు ఇట్లా నిరుద్యోగుల్ని మోసం చేస్తుంది. 2.5 ఏళ్ల కాలంలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అంటూ నిరుద్యోగులు కొంతకాలంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మొదటి నుంచి అండగా ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ఖచ్చితంగా నిరుద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్లో ఉన్నారు, ప్రతిపక్షాల వాళ్ళు వెనకాల నుండి నడిపిస్తున్నారు. గతంలో కూడా కేటీఆర్ని కలిసినప్పుడు కానీ లేకపోతే హరీష్ని కలిసినప్పుడు కానీ చాలా వరకు నిరుద్యోగుల మీద చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కూడా పెద్ద దుమారం లేపిన పరిస్థితి. సో నిరుద్యోగులు మేము ఏ పార్టీ కాదు, మాకు ఎవరు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు మేము చేయకొడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ మీద అయితే నిరుద్యోగులు అయితే చాలా తీవ్ర నిరాశలో ఉన్నట్టు మనకైతే గత కొద్ది కాలంగా కనపడుతుంది. సో రోజుకొక ప్రోగ్రామ్తో నిరుద్యోగులు కూడా ఇటు దిల్సుఖ్ నగర్లో కానీ అటు అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్తున్నారు. సో ఇప్పటికే నిరుద్యోగులు చాలామంది ఇటు స్విగ్గీ జొమాటోలో పనిచేసుకుంటున్నారు. ఇంటి దగ్గర నుంచి డబ్బులు అడగాలంటే మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే 34 ఏళ్ళు దాటినా కూడా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని ఆశతోని ఇక్కడ చాలని బతుకులతో లేకపోతే చాలని రూమ్లో చిన్న చిన్న రూముల్లో మేము గదులలో ఉండి ప్రిపేర్ అవుతున్నాం. బట్ నోటిఫికేషన్లు అయితే టైంకి నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు. గతంలో కూడా మొన్ననే టీజీపీఎస్సీ కూడా చెప్పింది ఇప్పటి నుంచి 3 నెలలకు ఒకసారి నోటిఫికేషన్లు వస్తుంటాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. బట్ గ్రౌండ్ లెవెల్లో మాత్రం నోటిఫికేషన్లు అయితే రావట్లేదు. నిరుద్యోగులు చాలా తీవ్ర ఆందోళనలో ఉన్న పరిస్థితి. సో నోటిఫికేషన్ ఇస్తే మా చదువులు మేము చదువుకుంటాం, మాకు అసిస్టేషన్ చేయడం, మాకు అరెస్ట్ అవ్వడం మాకు ఏమైనా సరదానా, మీరు ఇచ్చిన హామీ ప్రకారమే అడుగుతున్నాము. సో
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల్ని మోసం చేసింది, నిరుద్యోగుల్ని వాడుకొని వదిలేసింది అని చెప్పేసి నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి. సో నిరుద్యోగ మూమెంట్ దాదాపు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో మూమెంట్ చాలా వరకు ఎండింగ్లో ఉన్నప్పుడు నిరుద్యోగులు చాలా వరకు పోరాటం చేశారు. సో కాంగ్రెస్ పార్టీ అప్పుడు సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. సో చూద్దాం నిరుద్యోగులకు సంబంధించి ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పినట్టు కేవలం 5,000 కానిస్టేబుల్కి సంబంధించే నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే 19,000 ఖాళీలు ఉన్నట్టు గతంలో డీజీపీ చెప్పినట్టు సో 19,000కి సంబంధించి ఏమన్నా నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా ఇస్తారని కూడా నిరుద్యోగులు అయితే కొండంత ఆశతో చూస్తున్న పరిస్థితి. సో దాదాపు నెలకు 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. గతంలో డిప్యూటీ సీఎం స్థాయిలో కూడా మేము చర్చలు జరిపాము, చాలా వరకు మంత్రులను కలిసాము, అందరితో మాట్లాడాము. బట్ ఎక్కడ ఇచ్చిన గొంగలు అక్కడే ఉంది. దానికి సంబంధించి కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. త్వరలో నోటిఫికేషన్లు అని చెప్పేసి మమ్మల్ని ఆశ పెడుతున్నారు, కానీ నోటిఫికేషన్లు అయితే ఎక్కడ కూడా రాని పరిస్థితి. సో నిరుద్యోగ మూమెంట్ రోజు రోజుకి పెరుగుతుంది. దానికి సంబంధించి పోలీస్ నిర్బంధం కూడా పెరుగుతుంది. గతంలో చూసాం అశోక్ నగర్లో కానీ, లేకపోతే దిల్సుఖ్ నగర్లో, మొన్న దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేశారు. ఈరోజు తాజాగా డీజీపీ ఆఫీస్ ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ముట్టడించడం జరిగింది. సో అక్కడ కూడా పోలీసులు లాఠీలకు పనిచెప్పిన పరిస్థితి. సో ఉద్యోగాలు అడిగితే లాఠీ చార్జ్ చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే నిరుద్యోగ చేసే నాయకులు ఆరోపిస్తున్నారు. సో ఉద్యోగాలు అడిగితే కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా మా మీద మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో, మేము తీసుకొచ్చిన ప్రభుత్వంలో మా మీద కేసులు పెట్టడం ఏంటని కూడా నిరుద్యోగులు అయితే మండిపడుతున్న పరిస్థితి. సో నిరుద్యోగ మూమెంట్ అయితే బాగానే ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యట్లేదు, కేసులు కూడా ఎక్కడ భయపడలేదు, రాజీ లేని పోరాటం చేస్తున్నారు. సో నిరుద్యోగులందరూ కూడా నోటిఫికేషన్లు ఇస్తే ఖచ్చితంగా మేము ఎలాంటి పోరాటాలు చేయం, మేము వెళ్ళి చదువుకుంటాం, లైబ్రరీలో ఉండి చదువుకునే వాళ్ళం, మాకెందుకు పోరాటాలని చెప్పేసి కూడా సో ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నారు. బట్ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఎక్కడ స్పందించినట్టు కనపడతలేదు. సో దానికి కూడా నిరుద్యోగులు కనీసం చర్చలకు పిలవండి, మమ్మల్ని పిలిచి మాట్లాడండి, గతంలో పిలిచి మాట్లాడారు. సో ఇప్పుడు ఏమైంది, కనీసం పిలిచి మాట్లాడడానికి మాలో కొంతమందిని పిలిచి ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకొన్ని అదొక కనీసం చర్చలకు కూడా పిలవట్లేదు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వివరిస్తుంది. కేవలం ప్రతిపక్షాల మీద నెట్టేయడంతో మేము ప్రతిపక్షాలని చెప్పేసి ప్రతిపక్షాల పెయిడ్ బ్యాచ్ అంటూ కూడా గతంలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపిస్తుంది, వాళ్ళ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళకి ఫండింగ్ ఇస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ఆరోపిస్తున్నారు. సో నిరుద్యోగ మూమెంట్ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా మూమెంట్ కంటిన్యూ అయ్యేటట్టుంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి నిరుద్యోగులను పిలిపించి మాట్లాడాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో చూద్దాం నిరుద్యోగులకు సంబంధించి 19,000 ఎస్ఐ పీసీ కానిస్టేబుల్ ఏదైతే ఎస్ఐ పీసీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్లు ప్రభుత్వం మరి నిరుద్యోగుల మాట విని తలొగ్గుతుందా, లేకపోతే ఇట్లాగే మొండిగా వ్యవహరిస్తుందా, కాలమే సమాధానం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్, RTV కోసం, హైదరాబాద్.